సువార్త 19వ అధ్యాయం 24వ వచనంలో, ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. సో ఏమంటున్నాడు ఇక్కడ? ఒక ధనవంతుడు పరలోకము ప్రవేశించుట అసాధ్యము. చాలా మంది ఈ వచనాన్ని అలాగే చదువుతారు. అందుకని ఏమనుకుంటారంటే మనము ధనవంతులు అవ్వడము దేవుని యొక్క ఉద్దేశము కాదు. ధనవంతులైతే పరలోకము చేరుకోలేము, ధనం ఉంటే నువ్వు పరలోకంలోకి వెళ్ళలేవు. ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు చాలా మంది. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం చూసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57-58 వచనాలు. యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి యోసేపు అని ఒక ధనవంతుడు. అరిమత్తయి యోసేపు ఎవరంట? ధనవంతుడు. అరిమత్తయి యోసేపు గురించి అందరికీ తెలుసు. ఆయన ఏంటి? యేసు క్రీస్తు శిలువ మీద చనిపోయినప్పుడు ఎవరు కూడా ఆయన దగ్గర లేరు. ఆయన శిష్యులు అందరూ పారిపోయారు. అరిమత్తయి యోసేపు ఒక్కడు మాత్రం వచ్చి, యేసు శరీరము శిలువ మీద ఉంది, దాన్ని దించండి, ఆయనకి సమాధి కార్యక్రమం చేయాలని ధైర్యంగా ఎవ్వరూ కూడా లేని సమయంలో నిల్చున్న ఒక వ్యక్తి. కానీ అరిమత్తయి యోసేపు గురించి బైబిల్ రాసినప్పుడు ఏమంటదంటే అతను ఒక ధనవంతుడు. సో ప్రశ్న, అరిమత్తయి యోసేపు పరలోకానికి వెళ్తాడా లేదా? ధనవంతుడు కదా, పరలోక రాజ్యంలో చేరకూడదు కదా. సో ఆ రోజు శిష్యులను వాడుకొని ఉండొచ్చు, ఒక ధనవంతుని ఎందుకు వాడుకున్నాడు? పేతురు గాని యోహానును గాని ఎందుకు వాడుకోలేదు యేసు? ధనవంతుడైన వారు ఆ రోజు యేసుక్రీస్తు శరీరాన్ని భద్రపరచడానికి అవసరమై ఉన్నారు. ఈ రోజు కూడా ధనవంతులైన దేవుని యొక్క సంఘము, ఆయన యొక్క శరీరము అంటే ఈ సంఘాన్ని భద్రపరచడానికి అవసరమై ఉంది. ఆఖరి రోజుల్లో అందరికంటే ఎక్కువగా దేవుని రాజ్యంలో పనిచేయాల్సిన వాళ్ళు ఎవరో తెలుసా? ధనవంతులు. ధనవంతులు పనిచేయాలంటే వాళ్ళకి ధనము రావాలి, సువార్త ప్రకటించాలంటే ధనము కావాలి, ఎవాంజలిజం చేయాలంటే ధనము కావాలి, లోకములో వెళ్ళాలి అంటే వెళ్ళాలి, టికెట్ డబ్బులన్నా కావాలా, వారు బ్రతుకుండడానికి ఆకలి తీర్చడానికన్నా డబ్బులు కావాలా. సో ధనవంతులు ప్రవేశించడం అనట్లేదు. ఎప్పుడైనా ఒక వాక్యం చదివినప్పుడు దేవుని యొక్క ఆలోచన ఎలాగుందో మనం గమనించాలి. దేవుని యొక్క ఆలోచన ఆది కాండం నుంచి ప్రకటన వరకు కొన్ని విషయాల్లో ఒకే విధంగా ఉంటుంది, మార్పు ఉండదు. అక్కడున్న పరిస్థితిని బట్టి కొన్ని వాక్యాలు మీకు అర్థం కానప్పుడు చూడండి, బైబుల్ ఎప్పుడు చదివినా కూడా 5 భాగాలుగా మీరు విభజించుకోవాలి. మొదటిది చరిత్ర, రెండవది ధర్మశాస్త్రం, మూడవది పోయట్రీ, నాలుగవది ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలు, ఐదవది ఎపిసిల్స్ లేఖనాలు ఆర్ లేఖలు, ఉత్తరాలు రాస్తారు కదా. ఈ 5 విషయాల్లో కూడా ఏదైనా వచనము ఎప్పుడు చూసినా సమానంగా ఉంది అంటే అది దేవుని యొక్క ఆలోచన, చిత్తము ఒకే విధంగా ఉన్నట్టు అన్నమాట. సో ధనము గురించి కూడా మాట్లాడినప్పుడు ఈ 5 విషయాల్లో మనం చూసినట్లయితే చరిత్రలో ఆది కాండంలో మనం చూస్తాం, ఇస్సాకు ఒక లేమి పరిస్థితిలో ఆయన నాటినప్పుడు 1000 రెట్లుగా ఆయన అనుభవించాడు అని. అలాగే ధర్మశాస్త్రంలో ఆయన రాస్తాడు, డ్యూట్రానమీ చాప్టర్ 8:18, ద్వితీయోపదేశ కాండం 8:18లో భాగ్యము సంపాదించుకునే సామర్థ్యత మీకు ఇస్తాను అంటున్నాడు. అదే ధర్మశాస్త్రంలో రాస్తున్నాడు, ఎవరైతే నా ఆజ్ఞలు పాటిస్తాడో వారిపై ఆశీర్వాదాలను ఇస్తాను అంటున్నాడు. సో ఇవన్నీ కూడా ఆయన ఆలోచన మొదటి నుంచి కూడా ఏముంది? వారిని ఆశీర్వదించాలి, ధనవంతులుగా చెయ్యాలి అని. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం ఉంటుంది, యెహోవా యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది అంటది. అదే పాత నిబంధనలో ప్రవక్తల కాలంలో చూసినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, దేవుడు మిమ్మల్ని సమకూరుస్తాడు, ఏదైతే మీ పురుగులు తినేసిన పంట ఉందో అది మీకు తిరిగి ఇస్తాను అంటున్నాడు. అలాగే నూతన నిబంధనలో 3వ యోహాను 2వ వచనం ప్రకారం నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారము అన్నిట్లో మీరు వర్ధిల్లుదరు అంటున్నాడు. అంటే ఆయన ఆలోచన ఒకే విధంగా ఉంది ఆది కాండం నుంచి ప్రకటన వరకు. మీరు వర్ధిల్లాలి, మీరు దేవుని చేత ఆశీర్వదించబడాలి, ధనవంతులు అవ్వాలి అని. అన్నిటికంటే ముఖ్యంగా శిలువ మీద ఆయన చేసిన కార్యంలో కూడా అది రాయబడింది, మీరు దరిద్రులుగా ఉండకూడదని ఆయన దరిద్రుడిగా మారి మిమ్మల్ని ధనవంతులుగా చేశాడు అని. ఆమేన్. సో
వచనాలు చదివినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. దేవుని యొక్క ఆలోచన ఏముంది, హృదయం ఏముంది, ఎన్నిసార్లు ఎక్కడ దాని గురించి రాయబడింది, అది మనము ఆలోచించాలి. ఒక వచనముతో ఆయన చెప్పే మాట మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఆశీర్వాదించాలనుకుంటున్నాడు, మిమ్మల్ని ధనవంతులుగా చేయాలనుకుంటున్నాడు. అది దేవుని ఉద్దేశం అని స్పష్టంగా రాసి ఉంది. అయితే ఇది జరగాలని అంటే ఇందాక మనం అనుకున్న ఒక వచనం చూసాం. ఏంటి? మత్తయి సువార్త 19వ అధ్యాయం. మరి ధనవంతులు ఏంటి? పరలోకములో వెళ్ళడము కష్టం అంటున్నాడు కదా. అది ఏ కాంటెక్స్ట్ లో రాశాడు? ఏమని రాస్తున్నాడంటే, అక్కడ ఒక యవనస్తుడు వస్తాడు, అన్నీ వింటాడు కానీ తన ధనాన్ని ఇవ్వమన్నప్పుడు ఆయన ఇవ్వలేకపోతాడు. అందుకనే 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనంలో మళ్ళీ రాస్తున్నాడు, ధనము కాదు, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. సో ఏమంటున్నాడు? ధనాపేక్ష. ధనము ఉండడం కాదు, ధనము మీద ఆపేక్ష ఉండడం. అరిమత్తయి యోసేపు ధనవంతుడేనా? ధనవంతుడే. కానీ తన ధనాన్ని దేని కొరకు వాడాడు? క్రీస్తు కొరకు వాడాడు. తన పలుకుబడి దేని కొరకు వాడాడు? క్రీస్తు కొరకు వాడాడు. సో ధనము, సో ఆయన ఏమంటాడు, ఎవరో ఇద్దరినే మీరు సేవించగలరు. అయితే ధనాన్ని సేవిస్తారు, లేదంటే దేవుణ్ణి సేవిస్తారు. సో ధన ఆపేక్షణ లేని వారు దేవుణ్ణి సేవిస్తారు. అందుకనే కానుకలు ఇచ్చే సమయంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ ధనాన్ని ప్రేమించేవారు ఎవరు ఇవ్వలేరు. ఇది నా దగ్గరగా ఉండాలి అంటారు. దేవుని ప్రేమించే వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో ఈరోజు ఎంత ఇస్తున్నావు, ఎంత ఇవ్వడం లేదని కాదు, నీ హృదయం ఎలాంటి స్థానములో ఉంది. ఆ ధనము నాకు ఇంపార్టెంట్ అయింది కాదు ప్రభా, నువ్వు నాకు మొదటి స్థానంలో ఉన్నావు. సో ఏదైనా మనకి ఇంపార్టెంట్ కానిది వదులుకోవడం చాలా ఈజీ. ఏదైతే మనకు చాలా ఇంపార్టెంటో అది వదులుకోలేము. సో కానుకలు ఇస్తున్న సమయంలో మన హృదయాలకు పరీక్ష. నువ్వు ఎంత ఇస్తున్నావు? నువ్వు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే నువ్వు ఇవ్వగలుగుతావు. కీర్తనలు కారకుడు రాస్తాడు, 126వ కీర్తన 5-6 వచనాలు. 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషముతో పంట కోసుదురు. వీళ్ళెవరంట? కన్నీటిలో కూడా విత్తుతున్నారు. అంటే ప్రతిసారి విత్తడానికి అనుకూలమైన రోజులుగా ఉండకపోవచ్చు. మీరే కన్నీళ్ళలో ఉన్నారేమో. ఒక బిల్స్ కట్టాలన్న ప్రెషర్ ఉందేమో, ఈఎంఐ కట్టాలన్న ప్రెషర్ ఉందేమో, అప్పుల బాధ ఉందేమో. వీళ్ళెవరు? కన్నీటిలో ఉన్నవారు. కానీ ఏమంటున్నాడు? కన్నీటిలో కూడా విత్తువారు. అలాంటి సమయంలో కూడా ప్రభా నీ ద్వారానే నాకు ఆశీర్వాదం, నీ ద్వారానే నాకు ఐశ్వర్యము. సో నేను ఈరోజు నీ రాజ్యంలోకి విత్తుతున్నారు అని విత్తిన వారికి వారు సంతోషముగా పంట కోస్తారంట. అన్ని అనుకూలంగా ఉండి విత్తిన వారు కాదు. ప్రసంగి 11వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు. ప్రసంగి 11వ అధ్యాయము 4వ వచనం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కన్నుపెట్టువాడు కోయడు. అన్ని సరిగ్గా వచ్చినప్పుడు, బోనస్ వచ్చినప్పుడు, నా జీవితంలో ఎక్కువగా వచ్చినప్పుడు అందులోంచి ఇస్తానన్నవాడు ఏ రోజు ఇవ్వలేడంట. ఏ రోజు ఇవ్వలేడు. ఇచ్చిన దాని నుంచి పంట కోయలేడు. కానీ ఆయన వాక్యంలో ఏం చదివిస్తున్నాడు? కన్నీతో విత్తినప్పుడు మీరు గొప్ప పంటను కోయుదురు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషణ గానము చేయుచు పనలను మోసుకొని పోవును అంట. ఆమెన్. సో ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నా హృదయము నీపై కేంద్రీకరించాను నాయన. నిన్ను ప్రేమిస్తున్నాను, అన్నిటికంటే ముఖ్యమైన స్థానాన్ని నీకు ఇస్తున్నాను. అన్ని అనుకూలంగా లేకపోయినప్పటికీ నేను నీ రాజ్యంలో వెతుకుతున్నానన్న వారు ఈరోజు సంతోష గానముతో వెళ్ళుదురుగాక. మీరు విత్తిన దానికి గొప్ప పంటను మీరు కోయుదురుగాక. ఆమెన్. ఆయన ఇచ్చిన వారిని వదిలేసే దేవుడు కాదు. నేను ఇందాక అన్నాను, దేవుడు ఆయన చిల్లర అడుక్కోవట్లేదు. ఇక్కడ మీరు ఇవ్వడం ద్వారా ఆయన ఆయనకి కొత్తగా ఆయన ధనాగారంలో ధనము రావట్లేదు. కానీ ఏమంటాడు? మీరు ఇవ్వడం ద్వారా ఆకాశ వాక్యలను మీరు ఇప్పుతారు అంటున్నాడు. మీరు విత్తడం ద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు అంటున్నాడు. సో ఒక వ్యవసాయి నాకు పంట కావాలి, నాకు పంట కావాలి, నాకు పంట కావాలి అని అడుగుతున్నాడు అనుకో, మనం అడిగే మొదటి ప్రశ్న ఏమంటాం? నువ్వేం విత్తావు అని అడుగుతారు. అంతేనా? విత్తకుండా పంట కోయలేవు. ఇవి కొన్ని నియమాలు, కొన్ని ప్రిన్సిపల్స్ ఆయన కింగ్డంలో, ఆయన రాజ్యంలో పెట్టాడు. ఎవరైతే దీన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడుస్తారో వారు ఏమంటున్నాడు ఇక్కడ? సంతోష గానము చేయుచు పనులను మోసుకొని పోతారు. ఈ మాసము దేవుడు మిమ్మల్ని అత్యధిక స్థానంలో ఉంచుతానంటున్నాడు. ఆర్థికంగా కూడా మీరు అత్యధికమైన స్థానంలో ఉందురుగాక. ఆయన కోరిక ఏంటి? మీరు అప్పు తీసుకునేవారు కాదు, అప్పిచ్చేవారిగా ఉందురుగాక అంటున్నాడు.
ఎవరికి? దేశాలకు అప్పిచ్చేవారిగా ఉందురుగాక, మీరు తలగా ఉందురుగాక, మీరు పై స్థానములో ఉందురుగాక. ఎందుకు ఇలాంటి ఆశీర్వాదాలు పలుకుతున్నాడు? అది ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము కాబట్టి.